సూపర్ సూపర్ ఎలా ఉంది బ్రో? సినిమా అయితే చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే 2006 సంవత్సరంలో వచ్చినటువంటి సినిమా దేవదాస్ కి వైభవ్ చౌదరి గారు ఒక వెపన్ తయారు చేసి పెట్టాడు. ఫ్యూచర్ కోసం ఉపయోగపడ్డది. సినిమా అయితే చాలా బాగుంది. ఆ ఫైట్లు కానీ, కామెడీ కానీ, యాక్షన్ కానీ అంతా మైండ్ బ్లోయింగ్. నిజంగా బాలకృష్ణ గారు ట్రైనింగ్ తీసుకున్నాడు. జాతర జరుగుతుంది లోపల. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. ప్రతి ఒక్కరికి నచ్చే ఈ సినిమాలో రామ్ రేపు పండగ పెట్టిన గుణపంతో కూర్చిన సినిమా మామూలు లేదన్నా. కిరాక్ అసలు అదర కొట్టాడు. బోయపాటి అంటే రాయలసీమ అన్నా చార్లు వేస్తాం పోపు. ఇందులో రామ్ రేపు పండగ పెట్టినా ఒంగో పెట్టినా గుణపంతో కూర్చిన సినిమా అన్నా మామూలు లేదన్నా. ఒక్కరు కాదు, ఇద్దరు రాములు ఉంటారు. మామూలు లేదు, కిర్రాక్ ఎక్కించారు. అయితే కానీ ఫైట్లు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. రామ్ ఎనర్జీ ఎట్లా ఉంది? ఫైట్ ఎట్లా ఉన్నాయి? ఎనర్జీ చాలా బాగుంది. చాలా బాగుంది. రింగులో దిగితే రీసౌండ్ రావాలి. సినిమా బోయపాటి మార్పు ఉందన్న. సినిమాలో చాలా అంటే చాలా ర్యాప్ని ఎప్పుడు చూడని విధంగా చూపించాడు. సినిమాలో ఒక్కొక్క సీన్కి అయితే అసలు నిద్రపోయాడు కూడా లేచి డాన్స్ చేసేలా ఉన్నాయి. అసలు సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ వేరే లెవెల్. వర్మ వర్త్ మామూలు వర్త్ కాదు. సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ ఫైట్లు కానీ లాస్ట్లో ట్విస్ట్ ఉందన్న, మెంటల్ ఎక్కిపోతారు అసలు. బోయపాటి అంటే బోయపాటి. నెక్స్ట్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది బీజిఎమ్స్, మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది. తమన్ గారు ఎక్కడ తగ్గలేదు. నెక్స్ట్ మన హీరో యాక్టింగ్ గురించి వస్తే ఎక్కడ కానీ డ్యూయల్ రోల్ ఉన్నా కూడా ఏమాత్రం అరే సింగిల్ రోల్ లా అనిపించింది. బేసిక్గా చింపేశారు అసలు యాక్టింగ్. రచరవి కానీ మిగతా యాక్టర్స్ కానీ వేరే లెవెల్లో ఉంది. అసలు శ్రీకాంత్ యాక్టింగ్ అయితే నిజం చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలి. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్లో చూసి మాత్రం సపోర్ట్. ఇప్పుడే స్కంద మూవీ చూసి వచ్చి నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. సూపర్ హిట్ మూవీ. అంటే రామ్ పోతినేని గారికి హిట్ వచ్చింది. చాలా రోజుల తర్వాత రామ్ పోతినేని గారికి హిట్ వచ్చింది. సినిమా చాలా బాగుంది. యాక్షన్ సీన్స్, ఆ స్టోరీ, ఫస్ట్ హాఫ్లో అయిన బర్రీ సీన్ కానీ, ఆ దున్నపోతు సీన్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్స్, శ్రీల పర్ఫార్మెన్స్, రామ్ యాక్టింగ్, డబల్ సింగ్ రామ్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. సినిమా అయితే సూపర్ హిట్. రామ్ పోతినేని గారికి సూపర్ హిట్ వచ్చింది. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. యాక్షన్ సీన్స్, ఆ లాస్ట్లో ఏందో సెకండ్ రామ్ వస్తాడు, అస్సలు ఊహించలే నేను. సెకండ్ రాముడు కానీ అసలు బాగా బోయపాటి షాక్ ఇచ్చాడు. అది నాకు బాగా సర్ప్రైజ్ అయినా చూడంగానే. నాకు అసలు ఊహించలే సెకండ్ ఉంటాడు, ఇంకో రాముడిని ఊహించలేదు. ఆ ఫైట్ సీన్స్, యాక్షన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. సినిమా అయితే సూపర్ హిట్. రామ్ పోతినేని గారికి సూపర్ హిట్ వచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ వస్తాడు షాక్. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. రామన్న ఆటోకి వచ్చిండు, శ్రీలీల వయసుకు వచ్చింది. అసలు ఒక్కొక్క డైలాగ్ అయితే చింపేశాడన్నా. నీ స్టేట్ దాట్లే అన్నావు దాటా, నీ పవర్ దాట్లే అన్నావు దాటా, నీ గేట్ దాట్లే అన్నావు దాటా, లిమిట్స్. మెయిన్ మ్యూజిక్ అసలు ప్రాణం పోసింది. తమనన్న మ్యూజిక్ ఏంటన్నా రామ్ ఫ్యాన్స్ మీరు చేస్తున్నారు? మరి చెప్పండి ఎలా ఉంది సినిమా? సినిమా సూపర్ ఉందన్న. బ్లాక్ బాస్టర్, రామ్ కుమార్ బ్లాక్ బాస్టర్ పడ్డట్టే. క్లైమాక్స్ అయితే పంప్స్ అన్న అసలు మామూలు లేదన్న. సినిమా సాంగ్స్ సూపర్ ఉన్నాయి, మ్యూజిక్ బాగా కొట్టాడు. బోయపాటి గారి సినిమాలు అంటే ఫైట్స్ అసలు ఎట్లా ఉంటాయి, రాచకం అంతే. మరి ఫైట్స్ ఉన్నాయా? ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా? ఓన్లీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ ఫైట్స్, ఫ్యామిలీ మొత్తం ఎమోషన్ సినిమా అంటారా? ఎమోషన్ కూడా ఉంది ఎండింగ్. సాంగ్స్ అయితే శ్రీలీలతో ఎలా ఉన్నాయి? శ్రీలీలానే బాగా చూపించారు, చాలా అందంగా చూపించారు. ఇంకో హీరోయిన్, మేజర్ మూవీ హీరోయిన్ కూడా బాగా చేసింది. పోతినేని మనకు తెలుసు కదా, రామ్ పోతినేని స్కంద అనే మూవీ చూసారన్న. మూవీ అయితే అసలు మామూలుగా లేదన్న. ఒకే ఒక చిన్న పాయింట్, బోయపాటి గారు ఇంటి కొట్టేస్తారు. బోయపాటి సినిమా మామూలుగా లేదు. ఫైట్స్ అయితే అన్న అసలు ఫైట్స్, నేను ఒక ఫైట్స్ చూస్తుంటే నాకు అసలు అక్కడ గుర్తొచ్చింది అన్న. అక్కడ మింటిన్ ఫైట్స్ ఉన్నాయి. అసలు రామ్ గారు అయితే ఇంకా విమర్శ తర్వాత ఒక మంచి హిట్ కమర్షియల్ బ్యాగ్ అని చెప్తాను.
రామ్ పోతినేని ఫ్యాన్స్కి అయితే అన్న ఇంకా మామూలుగా పండుగే కరెక్ట్ జాతర జరిగింది ఇక్కడ సంజయ్ దగ్గర అన్న. సినిమా అయితే మెయిన్ ఒక మంచి ఒక మెసేజ్ ఉన్న సినిమా, ఒక జరిగేది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాలో అయితే బాగుందన్న. ఇలాంటి సినిమాలు రావాలి. రామ్ పోతినేని ఫ్యాన్స్కి అయితే ఇంక పండుగే చెప్పలేము మనం. సినిమా చాలా బాగుంది. ఇలా ఎంకరేజ్ అయినా బోయపాటి గారు రామ్ గారు ఇట్టుకుంటున్నట్టే చెప్తున్నా. దీంట్లో మైండ్ శ్రీధర్ గారు ఆ సాంగ్స్ కానీ ఏదో కానీ చాలా బాగుందన్న. బీజిఎం మైండ్ శ్రీధర్ గురించి చెప్తున్నా. శ్రీధర్ అమ్ము ఏమన్నా ఓకే అన్న స్కంద మూవీ చూడడం జరిగింది. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వైవా చౌదరి గారు కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే 2006 సంవత్సరంలో రామ్ తీసుకొచ్చి ఒక వెపన్లా వాడుకున్నాడు. ఆ వెపన్ ఇందులో పనిచేసింది. సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకు ఉందంటే స్కంద దగ్గర బోయపాటి శ్రీను నిజంగా ఆయన మార్క్ అయితే ఇందులో 100% కనపడ్డది. ఎందుచేతంటే బోయపాటి శ్రీని తీసిన సినిమాలన్నీ ఒక లెవెల్ ఉంటాయి. నిజంగా నరుకుడికి అయితే పేరు గుర్తొచ్చేది బాలకృష్ణ అమ్మమ్మ కూడా కనపడింది ఇందులో. రామ్ అయితే మామూలు లేదు, లేదా ట్రైనింగ్ కూడా బాలకృష్ణ గారి దగ్గర తీసుకుండొచ్చు. సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ అన్నీ కూడా వేరే లెవెల్ ఉంది. ఇంకా తండ్రి సెంటిమెంట్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. కొన్ని డైలాగులు అయితే కనుక హృదయానికి కత్తుకున్నట్టే ఉన్నాయి. సినిమా చాలా బాగుందండి. ఇంకా శ్రీలీల అదేవిధంగా రామ్ కెమిస్ట్రీ అయితే బాగుంది. లోపలైతే రామ్ జాతర జరుగుతుంది. నిజంగా జాతర లాస్ట్ అరగంట అయితే ఇంకా సినిమా ఇంకా చెప్పుకోవసరం లేదు. కొనకలు చెప్పితే సీట్లో ఒక్కడు కూడా కూర్చోలేదు. ఆ రేంజ్లో కనపడింది. ఫైనల్గా చూసుకుంటే కనుక ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 రావడం కూడా ట్విస్ట్ అవుతుంది. చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. పార్ట్ 1 ఎంతలా ఉంటే పార్ట్ 2 ఏ రేంజ్లో ఉంటుందో. నిజంగా రామ్ అయితే కనుక ప్యాన్ ఇండియా స్టార్ ఈ సినిమాతో అయిపోయిందని చెప్పి నేను సాగరం చెప్పుకున్నాను. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. సూపర్ ఉంది. ఎలా ఉందన్న సినిమా? సూపర్ ఉందన్న, బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉందన్న అసలు. సాంగ్స్ అయితే సినిమాలో ఏం నచ్చింది మీకు? ఫైట్లు, సీన్స్, ఏం చేయాలో శ్రీలీల చెప్పింది అసలు. సాంగ్ మాత్రమే పెద్ద మూవీ ఎలా ఉందన్న? బస్టర్ ఉందన్న, సూపర్ అసలు. మళ్ళీ సాంగ్ చూడాలని ఉందన్న. రామ్ హిట్ కొట్టాడంటావా? హిట్ అన్న, సూపర్. బోయపాటి ఫైట్స్ ఉన్నాయా? బోయపాటి ఫైట్స్ మామూలు లేదన్న, సూపర్ ఉందన్న అసలు. అవునా? థ్యాంక్ యూ అన్న. చలో బోయపాటి కన్నా చెప్పన్నా ఆయన ఎలా అనిపించింది సినిమా? బాగా అనిపించిందా? గట్టిగా అనిపించిందా? రామ్ యాక్టింగ్ ఎలా అనిపించింది?